భోగాపురం విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఓపెనింగ్ పని పూర్తయిపోయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తిగా ఆపరేషన్ లోకి వచ్చేసింది. ఆగస్టు 17 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆపరేషన్ లోకి రానుంది. సో ఈ నేపథ్యంలో రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ మాట్లాడిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. ఈ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఎలా చూడాలి భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన ఆ కార్యక్రమం మొన్న 1వ తేదీన చాలా దిగ్విజయంగా సాగింది. ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు, సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు, ఇతర కేంద్ర మంత్రులు కూడా ప్రసంగించినటువంటి పరిస్థితి. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఇందులో కీలకమైనటువంటి పరిణామం? సార్ నమస్తే సార్. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యేటప్పుడు అంటే గత ఎలక్షన్ కి ముందండి మార్టూర్ పరిసర ప్రాంతాల్లో అంటే చిలకరూపేట ఏరియాలో ఒక సభ పెట్టారండి. ఆ సభకి మొట్టమొదటిగా నరేంద్ర మోడీ గారు వచ్చారు ప్రచారానికి. ముగ్గురు కలిసి స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు అమరావతి రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు, ఢిల్లీ నుంచి పుర ప్రముఖులు అందరూ వచ్చారండి. ఆ సభలో మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చంద్రబాబు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఊకదుంపుడు ఉపన్యాసంలో ఎప్పుడు గొడ్డలి పార్టీ, జగన్ గారు విధ్వంసం, గత ప్రభుత్వం అనేవి సంబోధిస్తారు. కానీ మోడీ గారి నోట నుంచి జగన్ గారి పేరు వస్తుందేమోనని ఎంతో ఆతృతగా ఎదురు చూసినామండి. గతంలో మేము కూటమిలో ఉన్నప్పుడు అప్పుడు మేము అనుకున్నాము, ఏంటది అసలు అతను జగన్ గారి పేరు ప్రస్తావించడు, జగన్ వల్ల విధ్వంసమైనటువంటి ఈ ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రావాలి, జగన్ లాంటి నరకాసురుడు, బకాసురుడు ఇవేం వాడలేదండి. ఇవేం వాళ్ళ అసలు జగన్ అనే పేరే, ఆ 3 అక్షరాల పేరే ప్రస్తావించలేదండి. మేము ఆ మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయాక అందరం డిస్కస్ చేసుకున్నాం, ఏంటది మోడీ గారి నోట నుంచి ఆ పేరు రాలేదు, రాకపోతే రాకపోయిందిలే, పక్కన వాళ్ళు మాట్లాడారు కదా అని అనుకుని ఎవరికి వాళ్ళు సర్దుకున్నామండి. కానీ ఈ ఈ మీటింగ్ చూస్తే మోడీ గారు మాట్లాడలా, మన చంద్రబాబు గారు అనుభవజ్ఞులు మాట్లాడలా, అదే మాదిరిగా నారా లోకేష్ గారు మాట్లాడలా, అదే రకంగా అధపాతాళానికి తొక్కుతానన్నటువంటి గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నోట నుంచి కూడా గత ప్రభుత్వ విధ్వంసం అని, ఆ ప్రభుత్వం ఉండగా ఈ భోగాపురం ఎయిర్పోర్టు, జగన్ గారు ఉండగా ఈ భోగాపురం ఎయిర్పోర్టు అయితే వచ్చి ఉండదు, అతనుంటే రాదు, నేను కూటమిని కలపబట్టి ఈ ప్రభుత్వంలో మాత్రమే వచ్చింది అని ఎందుకు అనలేకపోయారండి? సార్ నేను ఓపెన్ గా అడుగుతున్నా, ఏంటి ఆ వ్యక్తి దమ్మేంటి అసలు? సెంట్రల్ ప్రస్తావించదు, స్టేట్ ప్రస్తావించదు. అంటే ఎక్కడెక్కడ మీటింగ్లు అప్పుడు గొడ్డలి పార్టీ, లేకపోతే అరే భాయ్ రా అని ఓపెన్ ఛాలెంజ్లు విసిరేటటువంటి ఒక సాధారణ మంత్రి, నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయినటువంటి ఒక సాధారణ మంత్రి, అసాధారణం కూడా కాదండి, సాధారణ, ఎందుకంటే డిప్యూటీ సీఎం కూడా కాదు కదా, ఆయన గొడ్డల పార్టీ అని గాని ఇంకోటని గాని ఎందుకు ప్రస్తావించలా? ఏంటి దడదడ? ఆయన కనీసం తాడేపల్లి ప్యాలెస్ లో కూడా లేడు, ఎక్కడో బెంగళూరులో ఉండి 70mm స్క్రీన్ ఆన్ చేసి చూస్తున్నారు. ఏంటి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏం మాట్లాడతారు వీరు, నా గురించి మాట్లాడే ధైర్యం ఉందా అనేటటువంటి వీడియో ఆయన లైవ్ లో చూస్తుండగా ఒక్కరన్నా నోట ఆ 3 అక్షరాల జగన్ అనే పేరు ముగ్గురు కలిసిన కూటమి వల్ల కూడా కాలేదు ఆ స్టేజ్ మీద అంటే ఆ ప్రకంపనలు, ఆ భయం అనేది ఎలా ఉంటుందో అన్ని వైపులా అంటే నలుమూలలా చూపించి ఉంటారేమోనని నా అనుమానం అండి. ఎందుకంటే అంటే 2019 అండి, 2019-14 ఏదో డేట్ లోనండి, పర్టికులర్ గా డేట్ లో 14/2/2019 అనుకుంటా. ఆ డేట్ లో దిబ్బలపాలెంలో శంకుస్థాపన చేసినారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్ కు సంబంధించి భూముల సేకరణ గాని, భూములకు సంబంధించినటువంటి రెమ్యునరేషన్ గాని, కోర్టులో నలుగుతున్న కేసులు గాని టోటల్ గా ఇతనే క్లియర్ చేసినాడు. అందానికి ఎవిడెంటరీ దిబ్బలపాలెంలో శంకుస్థాపన చేసి గౌరవ అనుభవజ్ఞులు ఆ పదవిలోంచి తొలగిపోయారు. మరి గత 5 ఏళ్ల పరిపాలనలో 2023లో స్టార్ట్ అయినటువంటి ఈ కాంట్రాక్ట్ ని 36 నెలల్లో పూర్తి చేసి ఇస్తాము అన్నటువంటి జిఎంఆర్ కి కాదండి, కనీసం 2 సంవత్సరాలు 26 నెలలు, 26 నెలలు కాదులేండి జగన్ గారు, కనీసం 30 నెలలు అన్న క్లియర్ చేసేయడానికి ప్రయత్నిస్తాము అంటే ఈ ఇయర్ అండి 2026లో పూర్తవుతుందని
2023 సభలో కూడా ప్రస్తావించడం జరిగిందండి. ఏ జిఎంఆర్ కన్స్ట్రక్షన్ అయినా, ఏ ఎన్ఎంఆర్ కన్స్ట్రక్షన్ అయినా వస్తారు, ఏదో మాట్లాడతారు, చాలా అనుభవజ్ఞులు, చాలా డెవలప్ చేస్తారు, వాళ్ళ మీద చాలా నమ్మకం ఉంది అని ఇప్పుడు చంద్రబాబు గారి గురించి మాట్లాడినట్టు మాట్లాడతారు. కానీ నా అదృష్టం ఏంటో చూడండి, రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ అయినటువంటి గత నా ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో, అదే మాదిరిగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా రాజశేఖర రెడ్డి గారు అడుగు పెట్టారు. అది నా అదృష్టం. అదే మాదిరిగా నా రెండో అదృష్టం చూడండి, అదే మాదిరిగా ఆ గౌరవ జగన్ గారి అమృత హస్తాలతో ఇది ఓపెన్ అవడం నిజంగా నాకు సంతోషం. అదే మాదిరిగా ఇనాగరేషన్ కూడా వారి చేతుల మీదుగా జరగాలని నా కళ, నా కోరిక అంటూ జిఎంఆర్ కి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడడం. ఇంకొక విషయం ఏంటంటే, అనుభవజ్ఞులు వచ్చాక అల్ట్రా మోడల్లో ఈ ఎయిర్పోర్ట్ ఆవిర్భవించింది అనుకునేటటువంటి అవివేకులకి, ఏదైతే 2023 కాంట్రాక్ట్ లో ఈ ఫ్లోర్ ఇలాగే రావాలి, ఇక్కడ ఫ్లైఓవర్ ఇలాగే రావాలి, ఇక్కడ ఈ వాటర్ ఫాల్ ఇలాగే రావాలి, ఇవన్నీ యాజ్ టీజ్ గా మ్యాప్ గీసుకొని దీంట్లో మళ్ళీ ప్రభుత్వం కంప్లీట్ అయ్యే 26 చివరి తేదీ వరకు జొరబడకుండా మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మా విషయంలో మీరు తలదూర్చకూడదు, మేము ఎలా అయితే మ్యాప్ గీసినామో అలాగే డెవలప్ చేస్తానన్నప్పుడు ఈ డెవలప్మెంట్ రావాలి అని ముందుగానే ఊహించి ఆ మ్యాప్ పాయింట్ ని చిత్రీకరించడంలో అనుభవజ్ఞులు ఎంతో మందిని పిలిపించుకొని, జగన్ గారు ఈ వాటర్ ఫాల్ ఇలాగే ఉండాలి, దీనికి ఇంత ఖర్చు అయినా సరే మీరు ఇలా పెట్టాల్సిందే, ఈ ఏదైతే 2 రకాల ఫ్లయింగ్ బోట్స్ లాంటివి కొన్ని ఉండాలి, ఇది ఇక్కడ ఆవిష్కరించాలి, ఇది ఇక్కడ ఈ విగ్రహాలు పెట్టాలి, ఇది ఇక్కడ అంటూ అడుగడుగున చెక్కు చెదరకుండా ఆయన గీసిచ్చినటువంటి మ్యాప్ పరిసర ప్రాంతాలు. అంటే మనం అనుకుంటాం అనుభవజ్ఞులు వచ్చాక ఎయిర్పోర్ట్ ఎలా మారిపోయి, అలా ఎలా మారదండి. 23లో ఎలా అయితే ఇంటీరియర్ ప్లాన్ చేసుకున్నారో అదే మాదిరిగా ఆ వాటర్ ఫ్లోటింగ్ కానీ, ఆ ఫ్లయింగ్ బోట్స్ కానీ, ఆ స్టెప్స్ కానీ అన్ని యాజ్ టీజ్ గా చెక్కు చెదరకుండా అలాగే వస్తాయి. ప్రభుత్వం మారింది కదా, మీరు వాటర్ ఫ్లోటింగ్ ఇక్కడ తీసేయండి, ఈ ఎకరాలో పెట్టండి, ఆ ఎకరాలో పెట్టండి అని జిఎంఆర్ సంబంధించిన విషయంలో తల దూర్చే అధికారం ఈ ముఖ్యమంత్రి గారికి కూడా ఉండదండి. ఎందుకంటే అది ఫిక్స్డ్ కాంట్రాక్ట్, 36 నెలల్లో పూర్తి చేసి ఇవ్వాలి, 26 కల్లా దీన్ని ఇనాగరేషన్ చేయబోతున్నాము అని కూడా అప్పట్లో జగన్ గారు చెప్పేశారు. ఇంకొకటి ఏంటంటే, మన దారిద్ర్యం, మనకి కడుపాత్రం ఎంత ఎక్కువ అంటే 54,000 ఎకరాలు చాలక ఇంకా భూములు కలెక్ట్ చేస్తున్న అనుభోగ్యులు అక్కడ కూడా ఇలాంటి రాయే వేసినట్టు 15,000 ఎకరాలు ఈ ఎయిర్పోర్ట్ కావాలన్నట్టు. ఎందుకయ్యా స్వామి, కొచ్చి ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది? కొచ్చి ఎకరాట్ అంటే 890 ఎకరాల్లో ఉందటండి. తర్వాత 1203 ఎకరాల్లో ఏమో చెన్నై ఎయిర్పోర్ట్ ఉందట. మనం కావాలంటే ఒక 2,000 3,000 తీసుకుందాం ఇంటర్నేషనల్ కి, మరి 15,000 అంటే అప్పట్లోనండి మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి మాటలు చెప్పారండి. పాప ఆయన అప్పుడు మంచి మాటలు చెప్పారండి, ఇప్పుడు చెప్పలేకపోతున్నారండి. ఈ దారిద్ర్యం ఏంటో మాకు అర్థం కావట్లా. అయితే ఆయన కూడా అన్నారు, దీని ఎయిర్పోర్ట్ బతుకు బాగోతంతో నాకు తెలిసి చుట్టుపక్కలంతా మీ వాళ్ళంతా కొనేసుకొని రియల్ ఎస్టేట్ చేసేస్తున్నారు, ఇది అని గతంలో మాట్లాడారండి. ఇది ఇప్పుడు అది అయిపోయింది, మాకైతే అర్థం కావట్లే. సో చుట్టుపక్కలంతా అంటే ఆయన చెప్తున్న ఏంటంటే వైజాగ్ బాగా తొందరగా డెవలప్ అయ్యింది అంటే, లేదు అమరావతి తొందరగా డెవలప్ అయ్యింది, ఇదిగో సింగపూర్, ఇదిగో తైవాన్, ఇదిగో వాటికన్ సిటీ అని చెప్పేసినారు. ఈ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది భోగాపురం పరిసర ప్రాంతాల్లో, విజయనగరం బోర్డర్ ఏరియాలో. మరి ఇప్పుడు డెవలప్మెంట్ తొందరగా ఎక్కేది ఎక్కడికండి? వైజాగ్కే కదా. ఇదే కదా ఆయన చెప్పారు. మీరు మీ దమ్ము, మీ ధైర్యమే ఉంటే అమరావతికి తీసుకురండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది మీ కష్టం, ఇది మీ కష్టార్జితం. ఎక్కడో వేసారు చూడండి శంకుస్థాపన రాయి, ఆ ఏరియా గోడ కట్టేసినారండి. అంటే నువ్వు మొత్తం ఆక్రమించుకుంటా పోతానంటే వద్దు, అంతంత వాళ్ళకి ఆ రెమ్యునరేషన్ కానీ, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కానీ మనం ఇవ్వలేమంటూ చక్కగా ఆయన ఇన్ని వేల ఎకరాల్లో సరిపోతుంది అంటూ తీసుకోవడం జరిగిందండి. ఇంకొకటి చాలా గొప్పగా దుష్ప్రచారం చేశారు, కట్ కాపీ పేస్ట్. ఆ 3 ముక్కలు బాగా అలవాటైందండి. ఆ 3 ముక్కలు అలవాటైన దాంట్లో ఎర్ర బస్సు కోన రాని ఏరియాలకి ఎయిర్ బస్సు తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంటే బానే ఉండును అని అన్న వ్యక్తి అంటూ అతని గురించి ముగ్గురు అదే స్క్రిప్ట్ మాట్లాడారండి. కానీ ముగ్గురు ఎక్కడా కూడా ఆ మాట అన్న వ్యక్తి జగన్ అని చెప్పలేకపోయారండి. సరే ఏంటి సార్ అంతలా ఏం భయపెట్టారో నాకు అర్థమే కావట్లా. ఆ పేరు చెప్పడానికి దడదడలాడిపోయిందా? నేను అనుకున్నాను సార్, స్టేజ్ మీద మళ్ళీ గొడ్డల పార్టీ అంటాడేమో, అక్కడ అనకూడదేమో. కనీసం జగన్ గారి టైంలో
ఈ భోగాపురం విధ్వంసం అయిపోయింది అంటాడా? అది అనడానికి పక్కనే జిఎంఆర్ కూర్చున్నాడు. ఎక్కువ తక్కువ మాట్లాడకుండా మాట్లాడండి. ఆ వ్యక్తి వల్లే ఈ భూసేకరణ జరిగింది. మేము ఆ వ్యక్తి వల్లే ఏ అవాంతరాలు లేకుండా కట్టగలిగాము. 2023లో ఆ బిగినింగ్ చేసేటప్పుడు ఏదైతే కరోనా టైం ని దాటి మీరు ఎప్పుడో 19లో వేసి వెళ్ళిపోయారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు కరోనాతో పోయింది. దాని తర్వాత మాకు అవకాశం ఇచ్చి కేసులన్నీ క్లియర్ చేసి అంత కాదు ఇంతలో డెవలప్మెంట్ చేసుకోండి అంటూ ఆ ఇంటీరియర్ అబ్స్ట్రాక్ట్ ఏదైతే చేసినారో అది అద్భుతం అండి. అది ఏదో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే మిగతా ఎయిర్పోర్ట్లతో కంపేర్ చేసుకుంటే ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది ఆ వాళ్ళు ఎంత క్రెడిట్ చోరీ చేయాలనుకున్నా అక్కడ భూసేకరణకి ఎవరికైతే తిరిగి ఆ రెమ్యునరేషన్ మనం అందించినామో వారందరికీ బాగా గుర్తండి. వాళ్ళందరితో కూర్చొని పంచాయతీ సెటిల్మెంట్ అంతా చేసి ఇది కాదు ఇంత తీసుకోండి, ఇంత కాదు ఇంత తీసుకోండి, ఈ ఎయిర్పోర్ట్ వస్తే మన ఏరియా డెవలప్ అవుతుంది కదా, కూర్చొని మాట్లాడుకోండి అంటూ చాలా గొప్పగా క్లియర్ చేసినారండి. ఇంకొకటి ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన మీటింగ్ లో మాకు అనిపించినటువంటి బాధాకర ఇన్సిడెంట్ ఏంటంటే ఆ పక్కనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఆనుకునే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఏదో ఉంటుందండి. అది మా నెల్లిమర్ల లోకమాధవి గారిదండి. మా 21 ఎమ్మెల్యేలో మా మనిషి అనుకునేటటువంటి ఎమ్మెల్యే. మళ్ళీ మా మనిషి 21 కాదా అండి అంటే ఎలా అవుతుందండి? మండలి బుద్ధా ప్రసాద్ గారు మా మనిషి అవుతారా? తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు మా మనిషి అవుతారా? వంశీ కృష్ణ యాదవ్ గారు మీ మనుషులు, ఆయన మా మనుషులు అయిపోతారా? అంటే చివరిలో వస్తే వచ్చారు కానీ మొదటి నుంచి ఈవిడ మా మనిషి, మా కోసం కష్టపడింది, మా కోసం గతంలో పోటీ చేసి నష్టపోయింది అనుకునే వ్యక్తి ఒక్క మహిళే కదండి. అంతమందిలో ఒక్క మహిళలకి ముందు పెట్ట, మహిళలకి ప్రాధాన్యత, మహిళలు వీర మహిళలు అన్న మహిళలందరినీ పక్కన పెట్టి బాగా డబ్బున్న ఒకే ఒక్క వీర మహిళ గారికి అవకాశం ఇచ్చారు. సరే ఇస్తే ఇచ్చారులే, ఆమె అయితే ఒకటా మేమైతే ఒకటా అని అందరూ చాలా సంతోషపడి ఆవిడకి అద్భుత అవకాశం ఇచ్చినారు. పాప ఆవిడ డబ్బా ఆమె ఖర్చు పెట్టుకుని ఎవరు ఆమెకు రూపాయి సహాయం చేసిన వాళ్ళు లేరు. తర్వాత ఆవిడ ఆరిపోయింది కూడా. అయితే ఆవిడని స్టేజ్ మీదకి కూర్చోబెట్టలేదు, ఆవిడని పేరు ప్రస్తావించలేదు. ఆ ఏరియా డెవలప్ అయితే మొట్టమొదటిగా ఎదిగే వ్యక్తి ఆవిడే అవుతుందేమోనండి. ఆవిడని కూడా ఎదగనీకండి ఏమైనా అవాంతరాలు సృష్టించేసినారా? అదేంటో ఒక లాజిక్ చెప్పాలండి. ప్రభుత్వం ఉండగా ప్రభుత్వం చేసిన తప్పులు బయటికి రావు అనే నానుడు ఉంది కదండి, మీకు ఆ విషయం ఐడియా ఉందా? కానీ మా దరిద్రం ఏంటంటే ప్రభుత్వం ఉండగానే పనన బొలిశెట్టి శ్రీనివాస్ గారు లంచాలు తీసేసుకుంటున్నారు. సుందరపు విజయ్ కుమార్ గారు మట్టి మైనింగ్ తవ్వేస్తున్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో ఆయన చెరువులన్నీ కబ్జా చేసేస్తున్నాడు, కోట్లు దాచేస్తున్నాడు. పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లు తినేసినాడు. నెల్లిమర్ల లోకమాధవి విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అకౌంట్ లో మార్చేసింది. ఇలా ఇలా ప్రతి ఒక్కరు అంటే కళ్ళ ముందు తప్పు అనిపిస్తుంది, దాన్ని కొద్దో గొప్ప ప్రశ్నించాలని ముందుకు వెళ్తున్న వాళ్ళు వీళ్ళందరి మీద బురద జల్లేసినారండి. మరి మా జనసేనకి సంబంధించి కొంతమంది పోటీ చేసినారండి. వాళ్ళ పేర్లు కూడా టక్కుమని మీరు అడిగితే నేను చెప్పలేనండి. అయితే బొమ్మిడి నాయకర్ గారు, లేకపోతే ఆయన ఎవరండి మాకు మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు, ఆయన ఏంటోనండి ఆయన నోట నుంచి జగన్ గారిని ఒక్కసారి కూడా గట్టిగా విమర్శించరు, ఘాటైన వ్యాఖ్యలు చేయరు. ఏంటో ఆ అండర్స్టాండింగ్ ఏంటో నాకైతే తెలియదండి. అది అండర్స్టాండింగా లేకపోతే ఒక భయమా, లేకపోతే తేడా పడితే వాళ్ళు బాగానే ఉంటారు నన్ను దొక్కేస్తారు అంటుకుంటాడా, నాకైతే తెలియదండి. సో వీళ్ళందరూ కొంతమంది అసలు ఆయన్ని టచ్ కూడా చేయరండి. ప్రభుత్వాన్ని టచ్ చేయరు, కలెక్టర్ తో గొడవ పెట్టుకోరు, ప్రజల సమస్యల గురించి అడగరు. వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. కొంచెం ప్రజల నుంచి స్పందన కోసం ఊరు తిరుగుతూ ప్రచారం చేస్తూ జనసేనని బలోపేతం చేయాలనుకున్న ఈ ఎమ్మెల్యే తాలూకా మనుషులందరి మీద బురద జల్లి వీళ్ళని రోడ్డు మీదకి లాగేసి వీళ్ళ గురించి TV5 లైవ్ లో చూపించినారు. ఆ TV5 తెలుగుదేశం అని అనుకునే వ్యక్తి అదేంటండి ప్రభుత్వంలో ఉండగా కూడా మా మీద బురద జల్లుతారా? ప్రభుత్వం మారిపోయాక కదా పక్క పార్టీ ప్రతిపక్ష వాళ్ళు చదివాలి. మీరు ప్రతిపక్షమా స్వపక్షమా? ఈ చిన్న లాజిక్ ఎక్కడో మిస్ అవుతుందండి. ఇది ఆ లోకల్ గా ఉండే ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలి. అదే కాకుండా MP ఉదయ్ గారి మీద చాలా ఎలిగేషన్స్ అండి లైవ్ లో. టీడీపీ వాళ్ళతో గొడవ పడుతూ ఈ షాపులు కబ్జా చేసినారు, ఇక్కడ ఇలా చేసినారు, ఇక్కడ ఇంత మోసం చేసినారంటూ ఉదయ్ గారి మీద. మరి బాల్సౌరి గారి మీద ఇంకొక ఎలిగేషన్స్, ఆ ఊర్లో బందర్లో అవన్నీ విధ్వంసం చేసేస్తూ ఆ ఎమ్మెల్యే మాట్లాడలేదు, ఆ MP కామ్ గా ఉన్నాడు, ఇవన్నీ అండి. సో ఇక్కడ గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి చూపించుకుంటున్నారు, దేశ అభివృద్ధికి ముందుకు వెళ్తున్నారు, దేశ సమగ్రతని కాపాడుతున్నారు. కానీ జనసేన పార్టీని బలోపేతం చేసుకోవట్లేదు. కానీ మీకు ఇందాక చెప్పాను కదా దేశ సమగ్రత, దేశ ఐక్యత అని. ఆ దేశం ఏంటో తెలుసా అండి? తెలుగుదేశం.
తెలుగుదేశ ఐక్యతని, తెలుగుదేశ సమగ్రతని, తెలుగుదేశ అభివృద్ధిని కాపాడుతున్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మరి జనసేన పరిస్థితి ఏంటి? ప్రజారాజ్యం నుంచి భుజాలు సొమ్మగిల్లి డబ్బులు ఆగం చేసుకొని ఇళ్ళు ఒళ్ళు తాకట్టు పెట్టుకొని అనారోగ్య పాలై ఇంకా కూడా జెండాని ఎగురవేయాలనుకుని కొన ఊపిరితో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? రోడ్డును పడేసినట్టేనా? ఎప్పుడు బలోపేతం చేస్తారు? మీరే బలోపేతం అయిపోవాలా? అది కూడా లేదండి. నిన్నటి రోజు ఆ స్క్రిప్ట్ ఎవరైతే రాసి ఇచ్చినారో, అంటే స్టేజ్ మీద మీరు ఈ పేజ్ మాట్లాడాలి, ఈ పేజ్ మాట్లాడాలి అని ఉంటదండి. ఇది ముందుగానే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి ముగ్గురు చెకింగ్ అయ్యాక వస్తుందండి. నేను అడుగుతున్నాను, ఆ దౌర్భాగ్యుల్ని అడుగుతున్నాను, ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చిన నికృష్టులను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లో నాకు చాలా ఏడుపు వచ్చేసింది అనే పదాన్ని రాసిచ్చిన దౌర్భాగ్యుడు, నిష్ఠాదరిద్రుడు ఎవరండి? నేను అడుగుతున్నాను ఓపెన్ గా. అలాంటి పదం ఏ నాయకుడు అండి, ఏ నాయకుడు? మీరు తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ మొత్తం జల్లడేసి చూడండి. నిండు సభలో కొన్ని లక్షల మంది ప్రజల మధ్యలో పక్కన సెంటర్ లో ఉన్నటువంటి ప్రధానమంత్రిని కూర్చోబెట్టుకొని నాకు ఏడుపు వచ్చేసింది అనే పదం చాలా పెద్ద మేజర్ మిస్టేక్ అండి, నాట్ అ మైనర్ మిస్టేక్, చాలా మేజర్ మిస్టేక్ అండి. నాకు ఏడుపు వచ్చేస్తుంది. ప్రధానమంత్రి గారిని అలా దూషించిన వాళ్ళు ఎవరు? దూషించిన వాళ్ళు ఎవరు? ఆ స్టేజ్ మీద కూర్చుని ఆ పెళ్ళమే లేనోడు, అంటే భార్య లేనోడు పిల్లల గురించి ఆయనకే తెలుస్తుంది, పెళ్ళమే లేనోడు కుటుంబం గురించి ఏం తెలుస్తుంది, ఆయన భార్యనే కాపాడుకోలేనోడు దేశాన్ని ఏం కాపాడుతాడు అని మాట్లాడినటువంటి చంద్రబాబు గారు. హిందీలో బండ బూతులు తిట్టేసినటువంటి బాలకృష్ణ గారు అయితే అసలు మామూలు కారాలు వాళ్ళ లకారాలతో వాడేసినట్టున్నారు. అదే కాకుండా గతంలో నారా లోకేష్ గారు చాలా మాట్లాడారు. అసలు తమరైతే భావోద్వేగానికి గురవుతూ ఏడుపు. భావోద్వేగం అనే పదం చూడండి ఎంత గొప్పగా ఉందో. ఈ పదాన్ని వాడకుండా ఎవరు సార్ ఏడుపు వచ్చిందనడానికి? చాలా భావోద్వేగానికి గురయ్యాను ఆయన అలా మాట్లాడుతుంటే అనే పదం ఎంత గొప్పగా ఉందండి. ఏడుపు వచ్చిందంట. అంటే చిన్న పిల్లలు ఎల్కేజీలో మా అమ్మ కొట్టింది ఏడ్చాను అన్నట్టుగా ఒక రాష్ట్రాన్ని ఉద్దేశిస్తూ ఒక దేశ నాయకుడు మధ్య మీరు మాట్లాడే భాష ఇదా? అరే దీన్ని మళ్ళీ ముగ్గురు స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసి పంపించారు ఆ స్క్రిప్ట్ ని. ఇది మాట్లాడండి బాగుంటుందని. ఆ పక్క నుండి పిఎల్కి తెలియదండి, వాళ్ళు ఎక్కడెక్కడో కోచింగ్ అయ్యి వచ్చిన వాళ్ళు కదా. భావోద్వేగానికి ఏడుపు వస్తుంది అనడానికి, ఏడిపించారనడానికి తేడా లేదండి. ఏడుపు వస్తుందంట. అక్కడవే ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల రాష్ట్రం ఎలా ముందుకెళ్తుంది, దేశంతో ఎన్ని సన్నిహిత సంబంధాలు కుదురుతాయి, దేశం నుంచి వచ్చేవారు డైరెక్ట్ గా ఇక్కడ దిగుతారు, అదే రకంగా దేశ ఎగుమతులు దిగుమతులు పెరుగుతాయి, రాష్ట్రానికి సంబంధించిన జిఎస్టి పెరుగుతుంది. ఇది కదా మాట్లాడాల్సినటువంటి విధి విధానాలు, స్పీచ్ అండి. ఇవి మాట్లాడాల్సినటువంటి మీరు ఏడుపు వస్తుంది. గురయ్యారా, ఏడిపించారా, ఏడుపు వచ్చిందా అనేది పక్కన పెడితే వాస్తవానికి జన్జీ ఉద్యమం ఇటీవల చూసాం. నీటికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ పిలిపించింది. అది ఎందుకు వచ్చింది? ఏకంగా దాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కానీ అక్కడ దాదాపు 30 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. 22 లక్షల మంది స్టూడెంట్ల కెరీర్ ప్రశ్నార్థకం అయిపోయింది. ఆ విషయంలో ఎంతోమంది వందలాది మంది విద్యార్థులు లాఠీ చార్జీలు తిన్నారు, చాలా తీవ్రమైనటువంటి గాయాల పాలయ్యారు. సో అప్పుడు ఈయనకి భావోద్వేగం రాలేదా? సార్ ఒకటి సార్, చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడితే గతంలో కౌలు రైతులకి మనిషికి 1,00,000 రూపాయలు ఇస్తున్నామంటూ అప్పట్లో ఆయన చెప్పారు. ఈ 2 సంవత్సరాలలో 555 పైచులకు మంది చనిపోయారంటూ మొన్న జగన్ గారు ఎవిడెంటరీగా సిల్వర్ స్క్రీన్ లో 70mm సినిమా వేసి చూపించారు. ఈ మాటని ఇంతవరకు ఈయన ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి చనిపోయిన కౌలు రైతుల గురించి ఒక్క మాట కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకో మాకు తెలియదు. అదే రకంగా జన్జీ అండి, ఈ జన్జీ ఉద్యమాల్లో ఏదైతే పిల్లలండి, అసలు మీకు తెలిస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక బ్రిడ్జ్ పడిపోయి ఆ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి ట్రైన్ కుప్పగొలిపోతే నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెంట్ గా రాజీనామా ఇచ్చేశారు. అలాగే స్వతంత్రంగా రాజీనామా ఇవ్వాలి కానీ ఈ రకంగా దాడులు, ధర్నాలు, రాస్తారోకోలు, పిల్లల మీద కర్రలతో దాడులు, మహిళలను చూడకుండా జీబుల్లో ఎక్కించి తొక్కించడాలు ఇన్ని జరుగుతుంటే తమిళనాడు సీఎం 2 ఏనుగుల మధ్యలో గొప్పగా గెలిస్తే ఇన్ని జరుగుతుంటే మా నాయకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక చెవిటి ఏనుగు, ఒక పిచ్చి ఏనుగు, ఒక చెవిటి ఏనుగు, ఒక పిచ్చి ఏనుగు. ఇది నేను అంటున్న మాట కాదండి, ఎవిడెంటరీగా వచ్చినటువంటి రిపోర్ట్. దాన్ని మేపలేకపోతున్నాం. దానికి అయినటువంటి ఖర్చులని నేను చెప్పింది అబద్ధమైతే RTI వెయ్యండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వెయ్యండి. దానికి చెరుకు గడలు తినిపిస్తున్నాడు. చలిలో, ఎండలో,
పిల్లలు అల్లాడిపోయి తన్నులు తింటుంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులకి నిద్ర లేకపోతుంటే మూడో కంటికి చెప్పకుండా పిల్లలు బ్యాగ్ తగ్గించుకుంటే కరోల్ బాగ్ ఏరియాలకు వెళ్ళిపోతాము, మేము అక్కడ వాళ్ళతో పాటు ధర్నాకి వెళ్ళిపోతామంటూ ఆంధ్ర రాష్ట్రం నుంచి దగ్గర ఒక 800 మంది ఇళ్లలో చెప్పకుండా వెళ్ళిపోతే, చాలా చోట్ల పోలీస్ స్టేషన్ లో మా బిడ్డ కనపడట్లేదు అన్నాక 3 రోజుల తర్వాత ఢిల్లీలో ఉన్నావమ్మా, నువ్వు చెప్తే తిడతావని చెప్పలేదు, కంప్లైంట్ అది ఇవ్వమాక వచ్చేస్తాము, ఈ 4 రోజులు అయిపోతుంది, మా స్నేహితుడు కూడా అక్కడ ఉన్నాడని పిల్లలు వెళ్ళిపోతుంటే అక్కడ కొట్టేస్తారా, నరికేస్తారా, చంపేస్తారా, బాంబులు ఏమైనా వేస్తారా అని ఈ తల్లిదండ్రులకి నిద్ర పట్టకపోతుంటే ఎంత గొప్పగా ఆ పిల్లలు దూషించారంటండి. ఆ బిడ్డలు దూషించే బదులు మీకు సిగ్గు లేదా? లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేసినట్టు మీరు చేయలేదా? మీరు ఏదైతే అదేంటది పేపర్ లీక్ అయితే అదేంటి డైపర్ వేసుకోండి అన్నట్టుగా చెప్పేస్తున్నారు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టాం కదా అని. అదేంటది ఎలక్షన్ మాకు నమ్మకం లేదండి, ట్రాన్స్పరెంట్ గా జరగల. ఏదైతే ఈవీఎంలు పెట్టినటువంటి బిల్డింగ్ నిప్పుకి గురైపోయింది, అగ్నిమాపక యంత్రాలు దాన్ని ఆపలేకపోయినాయి. మరి ఈ రోజు మళ్ళీ ఎలక్షన్ పెడతారండి? మీ వల్ల అవుతుందా? మళ్ళీ ఎలక్షన్ పెడితే మీరు గెలుస్తారా? మీ బతుకులకి మీ మీద నమ్మకం ఉందా? మరి పసిబిడ్డలు రాసినటువంటి పరీక్షల్ని మళ్ళీ రాయొచ్చు కదా, మళ్ళీ పరీక్ష పెట్టాం కదా అంటే ఆగిపోయిన గుండెలకి మీరు సమాధానం చెప్తారు? మీకు సిగ్గు లేదు? వేలు ముద్ర వేసుకొని రాజకీయాల్లో వచ్చినోడు ఇలాగే మాట్లాడతాడండి. కష్టపడి పగలు రాత్రి కొన్ని పుస్తకాలు చదివానని చెప్తుంటారు కదా, పుస్తకాలు చదివితే గొప్ప కాదండి, ఆ పుస్తకాల మీద పరీక్ష పెడితే ఏ తప్పు లేకుండా 100కి 60 70 వస్తే కూడా ఎంబీబీఎస్ రాదండి. 100కి 97 96 98 వస్తే కానీ రాని పసిబిడ్డలకి మీరు చెప్పే సమాధానాలు, మీ బతుకులు ఈ ఒక రాజకీయాలండి. సో ఇలాంటి మాటలు దయచేసి నిండు సభలో వాళ్ళని తిట్టిన వాళ్ళని క్షమించాడంట. ఇంకొక మాట, ఆయన అధికారం అట ఆయన వద్దనుకునే వరకు ఆయనే ఉంటాడట. ఏంటిది రాచరిక వ్యవస్థ? ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ఓటింగ్ ఉంది కదా, అంటే దేశం ఎలక్షన్ మొత్తాన్ని గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేయగలుగుతారా? ఈ రాష్ట్ర ఎలక్షన్స్ నే కూటమి లేకుండా తమరు కంట్రోల్ చేయండి, మీ వల్ల అవుతుందా? ఆయన ఓపెన్ గా మీరు వద్దనుకునే వరకు అధికారం మీ చేతుల్లో ఉంటదంట. అది ఎలా మాట్లాడతారు సార్? అది అసలు మాట్లాడచ్చా? ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, ప్రజలే తీర్పిస్తారు అనే మాటలు కట్టిపెట్టి ఆయన అనుకునే వరకు ఈ రాజ్యాన్ని ఆయనే వెళ్తాడట. ఏంటి సార్ ఇది? జై శ్రీరామ్ అనుకుంటూ రాజ్యాన్ని వేస్తే కడుపు డొక్కలేండిపోతున్నా అయినా సరే జై శ్రీరామ్ అనండి అనే పరిస్థితికి వచ్చిందా అండి ఈ రోజు? పోనీ అంత గొప్పగా జై శ్రీరామ్ అంటున్న వారు అయోధ్యలో ఎన్ని స్కాములు, ఎన్ని స్కీములు అండి, ఎన్ని కోట్లు దారి మళ్ళీ చేసినారండి. సో భూములు 60 లక్షలు కూడా ఖరీదు చేయని భూములు 60 కోట్లకి ఖరీదు చేసేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయంలో ఉండి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు జాకీలేసి లేపుకుంటే ఈ దౌర్భాగ్యమైన మీటింగ్ ని చూడలేకపోయామండి. అక్కడ ఎయిర్పోర్ట్ రావడం వల్ల జిఎస్టి పెరుగుతుందనో, దేశ సమగ్రత పెరుగుతుందనో, లేకపోతే దేశ విదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పాలనో, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి ఎయిర్పోర్ట్ ఒక తార్కాణం కాగలుగుదనో ఒక్క మాట చెప్పల. కనీసం ఆ ఎయిర్పోర్ట్ ని మా బోటు వాళ్ళు చూడడానికి ఉంటదా అండి? ఫ్లైట్ ఎక్కే వాళ్లే తప్ప ఒక రోజు, ఒక 30 రోజులు సాధారణ పౌరులు కూడా విజిట్ చేసే అవకాశాలు కల్పించారా? మీలాంటి డబ్బున్నోళ్ళు లోపలికి వెళ్ళి విమానం అంతా చూపిస్తారు, ఎయిర్పోర్ట్ అంతా చూసేస్తారు. కానీ ఆ పాప ఏదో నృత్యం చేస్తున్నారు చూడండి, వాళ్ళు మాత్రం రోడ్డు అవతలే గేట్ల అవతలే మేము లోపలికి వెళ్ళి చూడొచ్చా అంటే నో నాట్ అలౌడ్ అంట. ఆ దింసా నృత్యం చేసినటువంటి ఆ 15,000 మందికి టోకెన్లు ఇచ్చి లోపలికి వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ అంతా చూపించచ్చు కదా. అప్పుడేమనుకుంటారు ఆ బిడ్డలు, జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కి ఇంకొక దేశానికి వెళ్ళాలి, లేకపోతే ఈ ఎయిర్పోర్ట్ కి వచ్చి విమానం ఎక్కే స్థాయికి నేను వెళ్ళాలి, ఎదగాలి అని అనుకుంటారు కదండి. చూడనిచ్చారా? చూసే అవకాశాలు ఉన్నాయా? అలాంటివి ఏమన్నా పెట్టాలి కదండి. ఊరికే తప్పట్లు కొట్టి మా పిల్లలు గిన్నీస్ బుక్ రికార్డ్కి వెళ్ళిపోయారట. 3 రోజులు పిల్లలు తిన్నారో తినలేదో, ఎక్కడ కూర్చోబెట్టారో, ఏ రూముల్లో ఉంచారో, ఏ చెట్ల చాటు ఉంచారో అక్కడే ఉంచి నేర్పించి అవన్నీ చేసి రికార్డులు మీరు పొంది మరి బహుమానం ఏమి ఇచ్చారండి? ఆ బిడ్డలకి బహుమానం ఏమి ఇచ్చారు? గురుకుల స్కూల్లో పిల్లలు ఆరోగ్యం లేక తినే ఫుడ్ లో కల్తీ అయి చనిపోయారట. ఆ గురుకుల స్కూల్ నుంచి బిడ్డల్ని తీసుకొచ్చి మీరు హింస నృత్యాలు చేస్తూ సో వాళ్ళకి కనీసం ఎంట్రీ పాస్ ఇచ్చి లోపల చూడడానికి కూడా విజిటింగ్ అవర్స్ ఇవ్వలేదండి. సో దయచేసి ఆ నృత్యం చేసినటువంటి పిల్లలకి అవకాశాలు కల్పించండి. ఆ ఏరియా పరిసర ప్రాంతాల వాళ్ళకి మీరు బస్సులు వేసి తోలిచ్చినారు చూడండి, బయట మీటింగ్లు పెట్టి. బయటేమో వాళ్లే బయటే
మీరు మాత్రం లోపల. సో లోపల షాపులకి పర్మిషన్ ఇస్తారు. ఎవరెవరికి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు? మొత్తం మీ వాళ్ళేనా? అవి కూడా బయటికి తీయండి. ఆర్టీఐ వేయండి. ఏ ఏ కులాల వారికి, ఏ ఏ వర్గాల వారికి, ఏ ఏ గిరిజనులకి, ఎంత మందికి లోపల షాపులు పెట్టుకునే అవకాశాలు కల్పించారో ఇవి కూడా చెప్పండి అయ్యా. ఎదగడానికి అందరం కావాలి. కాదు, తినడానికి మాత్రం మీరే ఉండాలా? సో దయచేసి ఎదిగే అవకాశాల్లో కూడా అందరికీ అవకాశాలు కల్పించాలంటూ ట్రాన్స్పరెంట్ గా పరిపాలన చేయాలి. ఆ నిండు సభలో జగన్ అనే 3 అక్షరాల పేర్లు పలికే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేకపోయింది. కానీ ఎర్ర బస్సు రాని ఏరియాకి ఎయిర్ బస్సు అనే పదాన్ని ఒక పసిబిడ్డ నోట నుంచి వచ్చింది. ఆ నోట నుంచి వచ్చిన ఏదైతే అదే పదాన్ని, అదే వర్డింగ్ ని జగన్ గారు రిపీట్ చేసి ఆ స్టేజ్ మీద మాట్లాడారు. అప్పుడు సిగ్గనిపించింది ఎక్కడంటే, 15 ఏళ్ల నుంచి తమరు సుపరిపాలన అందిస్తున్నారన్న వారు ఆ ఏరియాకి బస్సు లేకపోవడం ఏంటండి? మొన్న ఈ మధ్య క్రీడలండి, మొన్న ఏదో ఒలింపిక్స్ కి వెళ్ళినటువంటి ఏదో జరిగింది కదండి, మహిళా క్రికెట్ టీం. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు, మా ఏరియాకి బస్సు లేదండి వేయించండి అంటే ఆయన అడుగుతున్నారు. అందరూ నన్నే అడిగితే ఎలా? లోకల్ ఎమ్మెల్యేని అడగాలి, కలెక్టర్ని అడగాలి, ఏం జరుగుతుంది? ఆ బిడ్డ నోరు తెరిచి బస్సు అడగడం ఏంటి ఆ ఏరియాకి అనేది కూడా విన్నాం. కాబట్టి అప్పటి వరకు ఆ ఏరియాకి బస్సు వేయలేనటువంటి అనుభవజ్ఞుల్ని మరి పవన్ కళ్యాణ్ గారు ఏమనుకోవాలో అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆయన దయచేసి ఏడుపు అనే పదాన్ని ఇప్పుడు వాడకూడదు. దాన్ని భావోద్వేగానికి గురయ్యానని ఆ పదజాలాన్ని వాడండి. దయచేసి మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు అని మా తరపున వాదన, అభ్యర్థన అండి. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టు జగన్ అనే పదాన్ని ఉచ్చరించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎవరు భయపెట్టారంటారు? ఎందుకు అంత ఒత్తిడికి లోనయ్యంటారు? సార్ అదే అర్థం కాలేదు సార్. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడారు. ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు ఆయన పేరుని ప్రస్తావించే ధైర్యం ఎందుకు చేయలేకపోయారంటే, నాకు మొన్న ఈ మధ్య ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాట గుర్తొస్తుందండి. ఆయన అన్న మాట బహుశా అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఆయన మీద కేసులు అయితే బాగా వేసేసినారు, కౌంటర్లు అయితే ఇచ్చేసినారు. ఏంటంటే ఏదైతే సెంట్రల్ చెప్పిందట, అంటే మోడీ గారు చెప్పినారో, అమిత్ షా గారు చెప్పినారో, మీరు జగన్ గారి జోలికి వెళ్ళకండి, మీ పని మీరు చేసుకోండి, జగన్ అనే పేరు కూడా మీరు ప్రస్తావించకండి, జగన్ గారిని అరెస్ట్ చేయాలన్న ఆలోచన మానుకోండి, మీరు చేయగలిగిన అభివృద్ధి ఏమన్నా ఉంటే ఈ 3 ఏళ్లలో చేసేసుకోండి అని ఓపెన్ గా చెప్పడం జరిగింది. మీరు దీర్ఘకాలిక మిత్రులు, అతను టెంపరీ ఫ్రెండ్, మీరు పర్మనెంట్ ఫ్రెండ్ అంటూ కూడా ఈ డిస్కషన్ జరిగిందండి. అది నిజమా అబద్ధమా నాకు తెలియదు, కానీ బట్ యాజ్ ఇట్ ఈజ్ అదే జరుగుతుంది, అదే ఇంప్లిమెంట్ అవుతుందండి. ఎందుకంటే మీ గతంలో కూడా చెప్పా, కల్తీ మద్యం కేసులో కూడా ఆయన పేరు ప్రస్తావించారు చాలా చోట్ల. అదే మాదిరిగా లిక్కర్ స్కామ్ లో కూడా ఆయన పేరు ప్రస్తావించారు. సో ఇన్ని చోట్ల అడుగడుగున ఆయన పేర్లు ప్రస్తావించి, కనీసం ఎక్కడైనా ఒక పేరు ప్రస్తావనకు వచ్చింది అనుకోండి, వారికి సిఐడి వారి నోటీసులు ఇచ్చి వారిని సిఐడి ఆఫీస్ కి పిలిపిస్తారు. మీ పేరు ప్రస్తావన వచ్చింది, మీకు తెలియకుండా ఎందుకు జరుగుతుంది, మీరు సంతకం పెట్టకుండా ఎలా అవుతుంది, లిక్కర్ శాఖ మంత్రిని అతనే ఎందుకు పెట్టారు, అతను ఆ లిక్కర్ మీటింగ్ అక్కడ కండక్ట్ చేయకుండా ఇక్కడ ఎందుకు కండక్ట్ చేసినారు, ఇవన్నీ అడగాలండి. కనీసం నోటీసులు ఇచ్చే ధైర్యం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదండి. మరి సెంట్రల్ ఏం చేస్తుంది అంటే, ఈ దీర్ఘకాలిక స్నేహితుడు జగన్, టెంపరీ ఫ్రెండ్ పవన్, వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్నటువంటి చంద్రబాబు గారు, ఏమవుతుందో అర్థం కాని లోకేష్ బాబు గారు. సో ఇలా అయితే నా మనసుకైతే అనిపిస్తుందండి. దెన్ వాట్ నెక్స్ట్ అనేది మనం వేచి చూడాలి.